హలో ఎవ్రీవన్, నేను మీ శేఖర్. యుఎస్ఏ ఇండియాపై మరోసారి తారీఫ్ పెంచింది. ఆగస్ట్ 27 నుంచి వెళ్ళి 50% తారీఫ్ అమల్లోకి రానుంది. ఇప్పటికే మనకు తెలిసిన విషయమే. భారత్పై 25% తారీఫ్ వేసింది. మరోసారి దానికి తోడుగా ఇంకో 25% అదనంగా జోడిస్తూ టోటల్ 50% తారీఫ్ ఇండియాపై వేసింది యుఎస్. ఏవైతే మనం ఇండియా నుంచి వెళ్ళి యుఎస్కి ఎక్స్పోర్ట్ చేస్తామో వాటిపై కొంచెం యుఎస్ఏలో ఇంకా ధరలు పెరిగే అవకాశం ఉంది. దాంతో మన ఎకానమీపై ఇంకా చాలా ఎఫెక్ట్ పడే అవకాశం ఉంది. ఇప్పటికే నేను మన యూట్యూబ్ ఛానల్లో ఇండియాపై యుఎస్ వేస్తున్న తారీఫ్ గురించి ఒక వీడియో తీశాను. ఏ సెక్టర్స్ పై ఇంపాక్ట్ పడుతుందో, అలాగే మన భారత్ ఏవైతే యుఎస్కి ఎక్స్పోర్ట్ చేస్తుందో ఏ వస్తువులు అయితే మేజర్గా ఇంపాక్ట్ అవుతున్నాయో వాటికి మన ఇండియన్ గవర్నమెంట్ ఏమేమి చర్యలు తీసుకుంటుందో వాటి గురించి కూడా వీడియోలో ఎక్స్ప్లెయిన్ చేయడం జరిగింది. మీరు ఆ వీడియోని చూడాలనుకుంటే కింద డిస్క్రిప్షన్లో లింక్ ఇస్తాను, ప్లీజ్ డూ వాచ్. అలాగే వీడియోలోకి వెళ్లే ముందు అందరూ ప్లీజ్ డూ సబ్స్క్రైబ్, లైక్ అండ్ షేర్. వెల్కమ్ టు బిఎస్వై టాక్స్. మన సెంట్రల్ గవర్నమెంట్ కూడా ఈ తారీఫ్లకి భయపడకుండా ఏదైతే మన దేశ ప్రజల భవిష్యత్తే ముఖ్యంగా భావించుకొని, ముఖ్యంగా పాడి పరిశ్రమ వ్యవసాయం ఆధారపడి ఉన్న ప్రజలు ఉంటారు చూసిన వాళ్ళని దృష్టిలో పెట్టుకొని ఈ యుఎస్ ట్రేడ్ డీల్స్ కు ఓకే చెప్పలే. ఈ అలాగే మన మొన్న రీసెంట్గా నరేంద్ర మోడీ గారు గుజరాత్లో పర్యటిస్తున్నప్పుడు ఒక మీటింగ్లో స్టేజ్ పై నుంచి ప్రపంచానికి ఒక పిలుపునిచ్చారు. అలాగే మన దేశ ప్రజలకు కూడా ఒక పిలుపునిచ్చారు. ఏంటంటే మేజర్గా మన ఇండియాలో ఏదైతే ప్రజలు ఇతర వస్తువులను, ఇతర దేశాల వస్తువులను కొంటుంటారు కదా, వారికి మేజర్గా సూచిస్తూ మన దేశ ప్రజలు అందరూ స్వదేశీ వస్తువులను కొనండి, వారికి తోడుగా నిలవండి అని చెప్పి పిలుపునిచ్చారు. అదే విధంగా ప్రపంచానికి కూడా ఒక మెసేజ్ ని పంపించడం జరిగింది. మా దేశానికి ఏ దేశం అయితే నష్టం కలిగించే ట్రేడ్ డీల్స్ అని, ట్రేడ్ అని, వ్యాపారం అని వస్తుందో వారికి మేము ఆ ట్రేడ్ డీల్స్ కి ఓకే చెప్పమని చెప్పి ప్రపంచానికి ఒక సూచన చేయడం జరిగింది. మనం కూడా అందరం మన స్వదేశీ వస్తువులనే వాడదాం. మన స్వదేశీ వస్తువులు వాడడం వలన మన ఎకానమీ కూడా పెరుగుతుంది. మన ఎకానమీ పెరగడం వలన, మన వస్తువును వాడడం వలన మనం కూడా ఇతర దేశాల పైన ఆధారపడడం తగ్గుతుంది. ఇలాంటి సిచ్యువేషన్స్ మనకు మళ్ళీ ఫ్యూచర్ లో కూడా రాకుండా ఉండడానికి ఎక్కువ ఛాయిస్ ఉంటుంది. స్వదేశీ వస్తువులకే ఇంపార్టెన్స్ ఎక్కువ ఇద్దాం. అందరం కూడా పక్కా స్వదేశీ వస్తువులే వాడదాం. మన దేశంపై వేస్తున్న తారీఫ్ల గురించి ప్రపంచంలో ఉన్న అన్ని దేశాలు కూడా మనకు భారత్కు తోడుగా నిలుస్తున్నాయి. ముఖ్యంగా రష్యా అండ్ చైనా. అయితే యుఎస్ మనపై వేస్తున్న తారీఫ్లను మన వెంటుండి ఎదుర్కొంటుంది. అలాగే చైనాపై కూడా యుఎస్ కొన్ని తారీఫ్లు వేసింది. కానీ చైనా కన్నా మన భారతదేశం పైన అధికంగా 50% తారీఫ్ వేయడం చాలా బాధాకరమైన విషయమే. కానీ మనకు చైనా ఈ విషయంలో మన వెంట ఉండడం జరుగుతుంది. యుఎస్ ఏవైతే ఈ ట్రేడ్ ఇలాంటి ఏవైతే వాళ్ళ ఒప్పుకొని దేశాలు ఉంటాయో వాళ్ళ ట్రేడ్ డీల్స్ కి వాళ్ళపై వేస్తున్నారని చైనా ఫారెన్ మినిస్టర్ కూడా మన ఇండియాలో పర్యటించడం జరిగింది. అసలు మనకు చైనాకు 2020 నుంచి వెళ్ళి అసలు రిలేషన్స్ అనేవి మొత్తం బంద్ అయినాయి. ఎందుకంటే ఏదైతే గాల్వాన్ సంఘటన తర్వాత నుంచి ఇండియాకి అండ్ చైనాకి రిలేషన్స్ మొత్తం కట్ అయిపోయినాయి. రీసెంట్ గానే ఏదైతే ఈ తారీఫ్ ఇండియా పైన ఉండి చైనా పైన ఏదైతే యుఎస్ కంట్రీస్ వేరే కంట్రీస్ పైన కూడా వేస్తుందో దీంతో అన్ని కంట్రీస్ కూడా ఏకమవుతున్నాయి. యుఎస్ ట్రేడ్ డీల్స్ ఒప్పుకొని కంట్రీస్ ఉన్నాయో వారిపై వేస్తున్న ప్రతి కంట్రీ కూడా ఒక్కటై ఈ రోజు ఆ తారీఫ్లకు వ్యతిరేకంగా యుఎస్ పై ధీటుగా నిలబడుతున్నాయి. దాంట్లో చైనా ముఖ్యంగా ముందుంది. అలాగే మన భారత్ కూడా ముందుంది. అలాగే చైనా ఫారెన్ మినిస్టర్ మన ఇండియాలో పర్యటించినప్పుడు అజిత్ డావల్తో, మన జయశంకర్తో, నరేంద్ర మోడీతో కూడా చర్చించడం జరిగింది. ఏవైతే మన చైనాకు డిస్ప్యూట్స్ ఉన్నాయో వాటన్నింటిని కూడా పరిష్కరించుకోవడానికి ఒక ముందు స్టెప్ వేశారు. అలాగే మనకు చైనాకు మధ్యలో లడక్ ఇష్యూ ఉన్నది చూడండి, దానిపై కూడా చర్చించడం జరిగింది. అక్కడ కొంచెం శాంతి భద్రతలు నెలకొల్పారు. బార్డర్లో ఉన్న ఆర్మీని కొంచెం తగ్గించడం జరిగింది. అలాగే మనకు చైనాకి ఈ ఏదైతే 2020 నుంచి విమాన రాకపోకలైనా అలాగే ముఖ్యంగా పర్యాటకంగా వీసాలైనా ఇవన్నీ చాలా బంద్ అయిపోయినాయి. మన నరేంద్ర మోడీ గారు 2018లో అనుకుంటా
లాస్ట్ టైం చైనాని విజిట్ అయ్యారు. సో మళ్ళీ అదే 2019లో జంపింగ్ గారు మన ఇండియాకి విజిట్ అవ్వడం జరిగింది. ఆ 2020 నుంచి వెళ్ళి ఇక మనకు అసలు చైనాకి ఈ గ్యాప్ చాలా వచ్చింది. ఈ ఏదైతే ఈ తారీఫ్ వలన మళ్ళీ మన రెండు దేశాల స్నేహం మళ్ళీ స్టార్ట్ అయింది. అలాగే మన ఇండియాలో యూరియా కొరత చాలా ఎక్కువే, అది మనందరికీ తెలిసిందే. ఈ మళ్ళా ఈ యుద్ధం వలన ఈ తారీఫ్ వలన కొంచెం మనకు యూరియా కొరత కూడా ఏర్పడతా కూడా దాని చైనా కూడా 3 లక్షల మెట్రిక్ టన్ల యూరియా మన భారతదేశానికి ఎగుమతి చేయడానికి ఒప్పుకున్నది. దీనివల్ల మన వ్యవసాయ రంగానికి లాభం జరిగే అవకాశం ఉంది. చైనా ఫారెన్ మినిస్టర్ కూడా మన ఇండియాకు నరేంద్ర మోడీ గారిని ఎస్జిఓ సదస్సుకు ఆహ్వానించడం జరిగింది. ఏదైతే చైనాలో ఈ ఆగస్టు 21 అండ్ సెప్టెంబర్ 1 జరగబోతుంది ఎస్సిఓ సదస్సు. ఆ సదస్సుకు ముఖ్య అతిథిగా మన నరేంద్ర మోడీ గారిని ఆహ్వానించడం జరిగింది. అలాగే రష్యా ప్రెసిడెంట్ పుతిన్ గారిని ఈ ఆహ్వానించడం జరిగింది. ఈ ఎస్సిఓ సదస్సు వలన మనం ప్రపంచానికి కూడా ఏదైతే వెస్టర్న్ కంట్రీ యుఎన్ఓలనైనా డబ్ల్యూటీఓలనైనా బ్రిక్స్లోనైనా ఒకే స్టాండ్ పై ఉండి ఏవైతే మనం అనుకుంటున్నామో ఈ తారీఫ్ ఇలాంటి ఈ ట్రేడ్స్ డీల్స్ ఒప్పుకోకుంటే ఏవైతే తారీఫ్ చేసి ఈ బెదిరించడం జరుగుతుందో ఇవన్నింటిపై మనం ఒక గట్టిగా ఒక స్టాండ్ పై ఉండి వీటిని వ్యతిరేకించడానికి చాలా బలంగా ఉంటుంది. ఈ ఆర్ఐసి ఫామ్ అవ్వాలని నేను పక్క కోరుకుంటున్నా. ఎందుకంటే ఇలాంటి వెస్టర్న్ కంట్రీస్ డామినేషన్ వలన మనకు చాలా నష్టం జరుగుతుంది. అలాగే ఆర్ఐసి అంటే రష్యా, ఇండియా, చైనా 40% పాపులేషన్ అండ్ ఆర్ఐసిలో ఉన్నారు. అలాగే 25% ఆఫ్ ద వరల్డ్ జీడిపి ఈ ఆర్ఐసి ఫామ్ అయితే మనకు చాలా విధాలుగా లాభం జరుగుతుంది. అలాగే మన ఇండియా కూడా ఫ్యూచర్లో ఇలాంటి ట్రేడ్స్ ఒప్పుకోకపోతే ఇలాంటి తారీఫ్లకు ఎటువంటి ఏ కంట్రీకైనా భయపడకుండా ఉండి బలంగా ఉండడానికి చాలా అవకాశం ఉంటుంది. నేను ఆర్ఐసి ఫామ్ కావాలని చాలా కోరుకుంటున్నాను. ఈ ఎస్సిఓ సదస్సు వలన ఆర్ఐసికి పునాదులు పడే అవకాశం ఉన్నది. 1990లో అనుకుంటా ఆర్ఐసి ఫామ్ కానికి ఆ రోజు అడుగులు పడ్డాయి. మళ్ళీ తర్వాత మనకు చైనాకు 2020 ఘర్షణ వలన మళ్ళీ అది వెనుక పోవడం జరిగింది. మళ్ళీ ఇప్పుడు ఈ తారీఫ్ల వలన మన ఈ 3 కంట్రీలు కలిసి ఈ యుఎస్ని ఎదుర్కోనికైనా ఏషియాలో ఉన్న ఇట్ సైడ్ ఉన్న కంట్రీలు అన్నింటికీ చాలా యూజ్ అవుతుంది. బ్రిక్స్లో ఉన్న కంట్రీస్ కూడా చాలా యూజ్ అవుతుంది. ఆర్ఐసి ఫామ్ కావాలి అని కోరుకుంటున్నాను.